హాయ్ హలో నమస్తే, నేను మీ అనిల్ బొమ్మగాని. వెల్కమ్ టు టీవీ ఛానల్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. మంతని ముఖ చిత్రంలో బహుజనుల పాత్రపై పూర్తి స్థాయి విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మంతని నియోజకవర్గం 1952లో ఏర్పడిన నాటి నుండి 2023 వరకు జరిగిన ఎన్నికల్లో దాదాపుగా 70 సంవత్సరాలు పైబడిగా ఒక ఓసీ వర్గానికి అవకాశం కల్పించి ఒక్కసారి మాత్రమే 2014 జరిగిన ఎన్నికల్లో ఒక బీసీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించడం జరిగింది. మంతనిలో ఒకే సామాజిక వర్గంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి అత్యధికంగా 60 సంవత్సరాల పైబడి అవకాశం కల్పించిన మంతని ప్రజలు, అలాగే 40 సంవత్సరాల పైగా ఒకే కుటుంబానికి శ్రీపాదరావు గారి నుంచి మొదలుకొని శ్రీధర్ బాబు వరకు కూడా అవకాశాన్ని కల్పించడం జరిగింది. అయినా కూడా ఇక్కడ తండ్రి నుంచి తనయుని దాకా వారి పల్లకీలు మోసిన బహుజనుల ముఖ చిత్రంలో మాత్రం ఏమాత్రం మార్పు లేదు. కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా ఇక్కడ మాత్రం ఈ బహుజనుల భవిష్యత్తు మాత్రం ఏమాత్రం మారడం లేదు. వారి భవిష్యత్తు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్న చందంగా మారింది. ఈ మొన్నటికి మొన్న జరిగిన రాష్ట్ర స్థాయి పదవుల పోటీలో బహుజనులకు ఎక్కడో వెనుకబడే ఉన్నాడు. ఈ ప్రాంత ప్రయోజనాల కోసం, ఈ ప్రాంత మీ నాయకత్వం కోసం పనిచేసిన ఏ ఒక్కరికి కూడా బహుజనులకి అవకాశం రాకపోవడం ఇక్కడ శోచనీయంగా పరిగణించడం జరుగుతుంది. పక్కన ఉన్న ఎమ్మెల్యేలు వారి స్థాయిలో జిల్లా స్థాయి పోస్టులు, అలాగే రాష్ట్ర స్థాయి పోస్టులను సాధిస్తుంటే మా రాష్ట్రంలో కీలక మంత్రి పదవిలో ఉండి ఒకానొక టైంలో ముఖ్యమంత్రి గారే చెప్పారు, షాడో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారని తెలియజేసినప్పటికీ నేటికి కూడా ఇంకా బహుజనులకు రావాల్సినన్ని అవకాశాలు కల్పించడంలో ఈ ప్రాంతంలో దుద్దిల కుటుంబం మాత్రం పూర్తిగా విఫలమైందనే తెలియజేయాలి. దుద్దిల కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడిన ఎంతోమంది నాయకులను వీళ్ళపైన లెక్క పెట్టవచ్చు. యాదవ సామాజిక వర్గం, ముదిరాజ్ సామాజిక వర్గం, అలాగే పాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు చాలామంది వారి భుజాలు కాయలు కాచేలా మోస్తున్న, కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న వారికి దక్కాల్సిన పదవులు మాత్రం ఏమాత్రం దక్కడం లేదు. దీని వెనుక పూర్తిగా ఈ పార్టీ నాయకుల నిర్లక్ష్యమే కారణమై ఉంటుందనేది గుసగుసలు ఆడుతున్నారు. మంత్రి నియోజకవర్గంలో శ్రీధర్ బాబు వారు తప్ప వేరే ఎవరికి గన్మెన్లు ఉంటే వారు గన్మెన్లు అనే పదవి దక్కడంలో మాత్రం పూర్తి స్థాయి నిర్లక్ష్యం వహించడం జరుగుతుంది. వారి పల్లకీలు మోయడానికే పనికి వస్తున్న బహుజన వర్గాలకు ఏ రోజు అవకాశం దక్కుతుందా అని కళ్ళు కాయలుగా ఎదురు చూస్తున్నారు. మంత్రి నియోజకవర్గంలో చాలామంది బోయలుగా మిగిలిపోతూనే ఉన్నారు. బోయలుగానే జీవితాలను శాశ్వతంగా ముగించే స్థాయికి పడిపోతున్నారు. తండ్రి నుంచి తనయుని దాకా ఇప్పటి వరకు ఒకటంటే ఒక కేంద్ర రాష్ట్ర స్థాయి పదవులు దక్కలేదు అంటే వారి యొక్క పరిపాలన దక్షత ఏ విధంగా ఉంది, బహుజనుల పట్ల వారి యొక్క ప్రేమ ఏ విధంగా ఉన్నదనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకుందాం. బహుజన సామాజిక వర్గం ఓట్లతోని ఇన్నిసార్లు రాజకీయ ప్రతినిధులుగా ఉన్నత పదవులను అలంకరించిన వారు ఏ రోజు కూడా ఈ బహుజన వర్గాలకు పదవులు ఇవ్వాలని, ఉన్నత పదవులను ఇప్పించాలనే ఆలోచన చేయకపోవడం పైన ఒకసారి పూర్తి స్థాయి విశ్లేషణ చేసుకోవాలి. ఒకవేళ నిజంగానే మంత్రి నియోజకవర్గంలో బహుజనులకు రాష్ట్ర స్థాయి అవకాశాలు కల్పించుంటే అవి ఎక్కడిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు అనేది పూర్తిగా తెలియజేయాల్సి ఉంటుంది. మంత్రి నియోజకవర్గంలో ముఖ్యంగా కమాన్పూర్ మండలంలో ఇప్పటి వరకు దీనిపై సీతకన్య అనే విధంగా ఉంది. మంత్రి నియోజకవర్గంలో తండ్రి నుంచి తనయుని దాకా నాటి నుండి నేటి వరకు ఎన్నోసార్లు అవకాశాలు వచ్చినప్పటికీ కూడా ఇక్కడే మాత్రం ఒకటంటే ఒక్కసారి కూడా అవకాశం రాకపోవడం ఇక్కడ శోచనీయం. మంత్రి నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు మరెన్నోసార్లు అవకాశాలు వస్తున్నప్పటికీ రాష్ట్ర స్థాయి పోస్టులు కేంద్రంలో కానీ అది కేంద్ర ప్రభుత్వాలలో ఉన్నప్పటికీ కూడా ఒకటంటే ఒక్క పోస్టు కూడా రాకపోవడం వెనుక ఏమై ఉంటుంది, వారి ఆంతర్యం ఏమై ఉంటుంది అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బహుజన సామాజిక వర్గం చాలా బలమైన సామాజిక వర్గంగా ఉన్నప్పటికీ కూడా ఈ బహుజనులందరూ ఏకం కాకుండా ఎప్పటికప్పుడు ఒక కుట్ర కోణాలను బహిర్గతం చేయడం జరుగుతుంది. ఇక్కడ మన వాయిస్ను మనం వినిపించి సంఘటితం అయితే తప్పితే ఇక్కడ పదవులు వచ్చే అవకాశం లేదు అని గుర్తించిన సదరు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న కాక మొన్న ఒక సమావేశం నిర్వహించుకున్నట్టు, ఆ సమావేశంలోని బల నిరూపణ జరుపుకున్నట్టు ఊహాగానాలు వేస్తున్నాయి. మంత్రి గారికి అల్టిమేటం జారీ చేసే విధంగా రాబోయే రోజుల్లో మాకు ఎవరికైనా ఒకరికి రాష్ట్ర స్థాయి పోస్టులు ఇప్పించాల్సిందిగానే డిమాండ్ చేస్తామని ఈ బహుజన వర్గాలు పోరాడుతున్నాయి. అయినా
ఇప్పటి వరకు దక్కకపోవడం, 40 సంవత్సరాలు ఒకే కుటుంబానికి రాజకీయ పదవుల కోసం భుజాలు కాయలు కాసేలాగా కళ్ళు ఎదురు చూస్తున్నా ఇప్పటికీ ఒకటంటే ఒక రాష్ట్ర స్థాయి పోస్టు కూడా రాలేదు అంటే మన మంత్రి గారి ఇలాకాలో మనం చెప్పుకోవడానికి చాలా సిగ్గుగా ఉంది.